Welcome to RKB9 News. जनता पार्टी जय भारतीय जनता पार्टी जय नरेंद्र मोदी नायकत्व वर्दिल्लाली नरेंद्र मोदी नायकत्व वर्दिल्लाली जय 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 माता भारत 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 माता नरेंद्र मोदी नायकत्व वर्दिल्लाली नरेंद्र मोदी नायकत्व वर्दिल्लाली भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद जय 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 माता भारत 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 माता जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम नरेंद्र मोदी नायकत्व वर्दिल्लाली जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता के भारत माता के విశ్వగురుగా ప్రపంచంలో నిలబెట్టే ప్రయత్నంలో గౌరవ ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారికి, అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి, మరియు అల్పసంఖ్యాక సంక్షేమ శాఖ మంత్రులు కిరణ్ రిజిజు గారికి, ఇందూరు మరియు జగిత్యాల ఉమ్మడి పార్లమెంట్ సభ్యులుగా ఈ యొక్క బిల్లు ఆమోదింపబడంలో తమ వంతు పాత్ర పోషించి ఓటు వేసిన మా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. సుమారుగా 1,20,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న కేవలం 163 కోట్ల రూపాయలతో ఆదాయం వచ్చేటట్టు ఈ అక్రమ ముస్లిం సోదరులు చెప్తా ఉన్నారు. కానీ 12,000 కోట్ల ఆదాయము ఒక సంవత్సరానికి ఈ వక్ఫ్ ఆస్తుల వల్ల వస్తూ ఉంది. ఈ వక్ఫ్ బిల్లు వల్ల వెనుకబడినటువంటి ముస్లిం మహిళలకు మరియు పేద విద్యార్థులకు పలు సంక్షేమ పథకాలు తీసుకురాబడతాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, ముస్లింల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కే. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపినటువంటి ఈ శుభ సందర్భంలో హర్షాన్ని వ్యక్తపరుస్తూ మా ఎడపల్లి మండల బీజేపీ పార్టీ తరఫున మాన్యశ్రీ ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, మా యంగ్ డైనమిక్ ఎంపీ గారు అరవింద్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో ఏండ్ల తరబడి లక్షల ఎకరాల వక్ఫ్ భూముల్ని వాళ్ళ చేతల్లో పెట్టుకొని ఏవైతే మత పెద్దలు ఉన్నారో వారందరూ వారి నుంచి వచ్చే లాభాలని, వచ్చేటటువంటి బెనిఫిట్స్ని కూడా అన్నిటి కూడా వారే అనుభవిస్తూ ఏ ఒక్క ముస్లిం సోదరులు పేద ముస్లింలకు ఎటువంటి లాభం కూడా చేకూర్చకుండా అనుభవిస్తున్న తరుణంలో ఈరోజు ఒక శుభదినంగా పార్లమెంట్లో అటువంటి ఆ బిల్లుని సవరిస్తూ అటువంటి ఏవైతే వారి కబ్జా కరలో ఉన్నటువంటి లక్షల ఎకరాల భూముల్ని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈరోజు ప్రతి ముస్లిం సోదరులకు పంచే విధంగా ఈరోజు సవరణ బిల్ తీసుకురావడం జరిగింది. ఒకటి ఆలోచించాలా, ఈ సందర్భంలో మాకు ఈ బిల్ సవరణ బిల్లుకి మద్దతు తెలిపినటువంటి యావత్ ముస్లిం సమాజానికి, పేద స్థాయిలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో భారత్ని అన్ని మతాలను కలుపుకొని అన్ని మతాల్లో ఉన్న పేదలను అభివృద్ధి చేసే దిశగానే మా మోడీ గారి ప్రయత్నం తప్ప ఏ ఒక్క మతానికి మేము వ్యతిరేకం కాదు. దయచేసి ఇక్కడ నుంచైనా మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు ఆలోచన చేసుకోండి. మీకోసం ఏదైతే కష్టపడుతున్నారో, మీ బెనిఫిట్స్ కోసం ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ అయినటువంటి బీజేపీని ఒక మతతత్వ పార్టీగా అందరికీ చూపిస్తున్నటువంటి మిగతా పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మీరు మద్దతు తెలపాలని కోరుతూ, ఈ రాబోయే ఏదైతే మా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ యొక్క సవరణ బిల్లును స్ఫూర్తిగా తీసుకొని మీరంతా కూడా మా పక్షాన ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్